నగర పరిధిలోని అగనంపూడి సమీపంలో ఓ క్యాబ్ డ్రైవర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఆసుపత్రి నుంచి బైక్పై ఇంటికి వెళుతున్న సూర్యకిరణ్పై కొర్లయ్య మాటు వేసి కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. దీంతో సూర్యకిరణ్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. స్థానికుల సమాచారం మేరకు దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసి కేసు దర్యాప్తు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దొడ్డి కిరణ్ అనే అబ్బాయితో లవ్లో ఉంది. లవ్లో ఉంటే డిసెంబరు 21వ తేదీన వీళ్ళు కన్నవరంలో మ్యారేజ్ చేసుకున్నారు. ఈ అమ్మాయి ప్రెగ్నెంట్. మన 1వ తేదీన అగనంపూడి గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయింది. అయితే చూడడానికి 7వ తేదీన వస్తే ఇది అత్త అనమాట, అల్లుడు ఇద్దరు గొడవ పడ్డారు. దాన్ని మనసులో పెట్టుకొని వాళ్ళ అత్తకి ఎఫ్ఐఆర్ అయితే ఎవరైతే ఉన్నారో కొరలేని ఆయన్ని రిక్వెస్ట్ చేసింది అండి చంపమని. దానిలో భాగంగా కత్తి తీసుకొని వచ్చి ముందు ప్రణాళిక వేసుకొని జనవాడ జంక్షన్ హైవే పక్కనే రాత్రి 10 గంటల 15 నిమిషాలకి కత్తితో చెస్ట్ మీద పొడిచి చంపాడు. అయితే వెంటనే మన పోలీస్ సిబ్బంది అంతా వెళ్ళి డెడ్ బాడీ కేజీ షిఫ్ట్ చేయడం జరిగింది. అలాగే వాడిని కూడా పట్టుకున్నాం. ఇంట్రాగేషన్ చేస్తే ఈవిడి రిక్వెస్ట్ మేరకే ఇలా చేసామని చెప్పడం జరిగింది. దీని ప్రధాన కారణం వాళ్ళ అత్తతో ఈ కొరలేకి ఇల్లీగల్ అఫైర్ ఉంది. దాని మీద ఇది గొడవ జరిగింది.